సన్‌రైజర్స్ మ్యాచ్‌లో చేతబడి, కలకలం. అసలు ఏం జరిగిందంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. గ్యాలరీలో ఉన్న ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని నిమ్మకాయలతో మంత్రాలు చదువుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట అవుతుంది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలిచింది. నిన్నటి మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. ఇదిలా ఉంటే సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్యాలరీలో ఒక వ్యక్తి చేతబడి చేసినట్లు ఉండే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దూబే గ్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకున్నాడు. అంతేకాక ఓం భీమ్ బుష్ అన్నట్లుగా మంత్రాలు చదువుతున్నాడు. అతడు మంత్రాలు చదివిన వెంటనే శివం దూబే, షాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సదరు అభిమాని సంబరాల్లో మునిగి తేలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దూబే అవుట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక చెన్నై ఓటమికి సదరు వ్యక్తి చేతబడే కారణం అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్ హెడ్ సైతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.